డాన్ అవుదాం అనుకున్న సూరి చావు దెబ్బ అదే చెంప దెబ్బ తిన్నాడు. తన ఫోన్, తన ల్యాప్టాప్ పోవడంతో దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. ఏంట్రా పో ఏంటి బే పో. ఏంటి పో. ఉండరా నీ సంగతి చెప్తా. హలో అన్నా, ఆదిత్య సీన్ లేదంటూనే సెకండ్ పార్ట్కి కారణమయ్యాడు. తన గురువైన డాన్ సూరికి డబుల్ క్రాస్ చేసి ఉదయ్ రూపంలో కావాలని స్ట్రాంగ్ అపోజిషన్ సెట్ చేసి సైడ్ లైన్ చేశాడు. ఇప్పుడు సొంతంగా ఆఫీస్ ఓపెన్ చేసి క్యాంపస్ మాఫియాకి మకటం లేని మహారాజుగా ఎదిగాడు. రై, నేను చాలా బిజీ పర్సన్ని. ఆయన ఐడి పిలిచినాడు కాబట్టి వచ్చిన. ఎందుకో తెలుసా? వీడితోనే నా దందా షూర్ అయింది కాబట్టి. రే చోటు, బాగా ఎండగా ఉంది, గొడుగు పట్టు. సారీ అన్న. రై, నాకు సెంటిమెంట్ ఎక్కువ, అందుకే వీడికి సెటిల్మెంట్ చేయించడానికి వచ్చిన. చల్ పైసా నికాల్. ఎవరిని తీసుకొచ్చావురా? బూచాళ్ళకి బ్లాక్ డ్రెస్ ఇస్తుంటే భయపడతాననుకుంటున్నావురా? రే, నేనెవరో తెలీదా? నేను ఈ క్యాంపస్కే కింగ్ రా. ఐఎమ్ ద డాన్. వచ్చి కాల్ మొక్కిపో, క్షమించి వదిలేస్తావు. నువ్వు డాన్ ఏంట్రా? తాటి చెట్టుకి కోటేసినట్టున్నావు. డాన్ అంటే మా డాన్ సూరిరా. నమ్మించి వెన్నుపోటు పొడిపించావురా. నీకు గుండెపోటు తెప్పించడానికి వస్తున్నాడు రా మా అన్న డాన్ సూరి. అరే నా కళ్ళజోడురా. నన్నేదో కొట్టించానని మురిసిపోకురా. నీకు మూడింది. నీకు కరెక్ట్ హస్బెండ్ వస్తున్నాడు. చెంప దెబ్బ తిన్న సూరి 3 రోజులు ఫుడ్ బెడ్ లేకుండా రూమ్లోనే ఉండిపోయాడు. ఫుల్గా ఫీల్ అయిన సూరి ఫుల్గా తాగి పడిపోదామనుకున్నాడు. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక క్వార్టర్కి కూడా గతి లేక ఆఖరికి వాటర్తో అడ్జస్ట్ అయ్యాడు. ఆఖరికి చచ్చిపోదామన్న డెసిషన్ తీసుకొని కిటికీ నుంచి దూకబోయాడు. కానీ బాగా డీప్గా ఉందని ఫీల్ అయ్యి చీప్గా సైడ్ అయిపోయాడు. ఉరి శిక్షకి పెద్ద ఫ్యాన్ కాకపోయినా ఉరేసుకుందామంటే ఫ్యాన్ బాగా వీక్గా ఉందని, బట్ట చాలా చిన్నగా ఉందని ఫీల్ అయ్యి ఆగిపోయాడు. సూరికి మెల్లగా ఒక ఆశాకిరణం కనిపించింది. తిండి తిప్పలేక కరువు బాధితుడిలా చిక్కిన సూరి పక్క రూమ్ నుంచి ల్యాప్టాప్ అరువు తెచ్చుకున్నాడు. డాన్ ఎలా అవ్వాలని గూగుల్ సెర్చ్ చేశాడు. డాన్లో ఉన్న సినిమాలు కూడా చూశాడు. అన్నిటి వల్ల తెలిసిందేంటంటే డాన్ అవ్వాలంటే ముందు యుద్ధ విద్యలు తెలిసి ఉండాలి. అంటే మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరి ఉండాలి. నూతన ఉత్సాహంతో ఉరకలేస్తున్న సూరికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ఒక గురువు కావాలనిపించింది. ఫేస్బుక్లో చాట్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లాగాడు. ఫైనల్గా ఇద్దరి పేర్లను షార్ట్ లిస్ట్ చేశాడు. ఒకటి ఉదయ్ కిరణ్, ఇంకొకటి మన్నే ఆశీష్. వాళ్ళకి కాల్ చేద్దామంటే సూరి దగ్గర సెల్ ఫోన్ లేదు. ఎందుకంటే ఇతని పేరు సంగనపట్ల మాణిక్య శాస్త్రి. బాధలో ఉన్న సూరి నుంచి నొక్కేసిన సెల్కి 3 సార్లు కీప్యాడ్ మార్పించాడు. దానికి ఒక కారణం ఉంది. వీడి మధ్య ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. ఆ అమ్మాయి కూడా ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అక్కడే ప్రాబ్లం అంతా మొదలైంది. వీడు పబ్లిక్లో గర్ల్ ఫ్రెండ్ని కలుసుకోవడానికి బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. అందుకే ఫోన్ కీప్యాడ్ని బాగా ఇబ్బంది పెడుతుంటాడు. ఇతను పెద్దగా మెసేజ్ ఏం చేయడు. జస్ట్ తింటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, నుంచున్నప్పుడు, ఇంకా రే ఇక్కడ కూడానా? దానివల్లే ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్లో కొన్ని అద్భుతాలు జరిగిపోయాయి. పేపర్ కత్తి 200 స్టూడెంట్స్ 100 మార్క్స్ గ్యారంటీ. సార్ పేపర్ సెట్టింగ్ అదిరింది. ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. సార్ పేపర్ ఎలా ఉంది సార్? నన్ను అడుగుతారే. సార్ పేపర్
వీడా? ఇంకా నాకు మిగిలిన ఒకే ఒక్క దిక్కు మన్నే ఆశిష్. నువ్వు డాన్ సూరి కదా? డాన్ ఎందుకు లేండి, అసలే బాగా డౌన్లో ఉన్నాను. సరే లోపల రా. ఎందుకు నాతో పని నీకు? నా రూమ్ వాస్తు ఏం పెద్ద బాగోలేదు. నువ్వు నొక్కేస్తున్నప్పుడు ప్రయోజనం ఉండదు. నేను మీతో సెటిల్మెంట్ చేయడానికి రాలేదు, మీ కమిట్మెంట్ కోసం వచ్చాను. నీకు నేనే కమిట్మెంట్ ఇవ్వగలను. మీరే నాకు ఎలాగైనా మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. ఫ్లాప్ అయి నేను టాప్లోకి వెళ్ళాలంటే ఇది ఒకటే దారి. ప్లీజ్ కారణకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటా. కాలు పట్టుకుంటాను, గడ్డం పట్టుకుంటావా? నా గడ్డెవరిని పట్టుకుంటే చెడ్డ చిరాకు. నేను హట్టయ్య వెళ్ళే ఉదయగాడిని అడుగు, వాడు నేర్పిస్తాడు. డాన్ ఏంటి, డాన్ డూ కూడా అవుతావు. ఆడవాళ్ళు కదా నేను సీక్వెల్ చేయాల్సి వస్తుంది సార్. అంత మాట అనకండి, మీరే ఎలాగైనా చూడాలి. సరే రేపు పొద్దు నుంచి మొదలు పెడదాం, కానీ ఒక కండిషన్. రేపు నువ్వు పవర్లోకి వచ్చాక ఉదయగాడు ఉంటున్న B225 రూమ్ నాకు ఇప్పించాలి. ఈ ఉదయగఢ్ రూమ్ నా చాకొచ్చిందిరా బాబు. ఓకే అమ్మయ్యా, తప్పకుండా సార్. నేను మీకు ఇవ్వబోయే గురుదక్షిణ అదే అనుకోండి. అయితే రేపు పొద్దున వస్తానండి. స్టూడెంట్స్ గురుదక్షిణ ఇస్తామని ఏదో సరదాగా అంటాం. అప్పట్లో ఏకలవ్యుడు, ఇప్పుడు నేను. యుగ యుగాలుగా ఈ టీచర్ల కళ్ళని మా ఫింగర్స్ పైన హత విధి. అయ్యో, ఆదిత్యకి ఇంకో యాంగిల్ కూడా ఉంది. చూడట్లేదు చచ్చినాడు, మొబైల్ మూసి నదిలో పడి. ఎట్టుందిరా? సూపర్ అన్న, కత్తి కత్తి అసలు చూసినావా? చూసా అన్న, చాలా బాగా చేసాం. వెళ్ళొస్తానే. అరే పాగల్, కొంచెం ముందు వెనక చూసినాడు. రే డాన్ని పరిశాన్ చేయకు. సరే సరే. ఇంకేంటి బంగారం? చెప్పాలిరా, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా బంగారం. ఏడ్చావులే, నిజం చెప్పు. నిజంగా బంగారం. నువ్వు ఇలా బంగారం అంటుంటే నాకు ఒకటి గుర్తొస్తాను. ఏంటి బంగారం? బంగారం అంటే గోల్డ్ కదా. వావ్, యువర్ సో ఇంటెలిజెంట్ బంగారం. నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనిపెడతానన్నా, ఎప్పుడు ఇస్తున్నావు? అమ్మ నా దొంగ బంగారం. ఇదే మన ప్రాక్టీస్ రూమ్. ఇవాళ నుంచి నువ్వు ఇక్కడే ట్రైన్ అవ్వబోతున్నావు. ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్, హిప్ రొటేషన్, పుషప్స్ చేస్తూ ఉండు. ఇప్పుడే వస్తాను. 1 2 3 12 13 114 115 116 117 118. ఓ బాగానే కష్టపడిపోతున్నావు. లే బాగానే చేస్తున్నావు. నేను వెళ్ళి 1 minute అయిందిరా, అప్పుడే 100 దాకా ఎలా వెళ్తావు? నా బతుకు. ఓ అలాగా. ఈరోజు మీ రాశి ఫలాలు అబోవ్ యావరేజ్గా ఉంటాయి, కానీ ఒక మహజ్జాతకుడికి శనిలా దాపరించిపోతున్నారు. ఎవడో అన్లక్కీ ఫెలో. అయ్యో, మహజాతకుడు అంటే ఏదో పొలిటీషియన్ కూడా అనుకున్నా. నువ్వా? పొద్దున్నే పూజ చేసుకుని వచ్చాను, అయినా నువ్వు గుద్దుకోవడం ఏంటి? లక్షల మీద నిలవ ల్యాప్టాప్ చేజారి పడిపోవడం ఏంటి? అయినా పట్టుకున్నా కాబట్టి సరిపోయింది. ఏదో నీ ల్యాప్టాప్ అని చెప్తున్నావు ఏంటి? ఫ్రీగా వచ్చిందే కదా. ఏంటి పెద్ద పుణ్యపురుషులా ప్రసంగిస్తున్నావు? నీ ఫోన్ కూడా అదిగారు ఇప్పించిందే కదా. ఫోన్ ఇచ్చారు కానీ కీప్యాడ్ నేనే కొనాలే. చీ నోర్మై. అయినా రాహుకాలంలో బయలుదేరుతున్నా, అందుకని అపశకునం ఇమీడియట్ గా శాంతి జరిపించాలి. గ్రహశాంతే గానీ గత్యంతరం లేదు. ఇప్పుడా ఎలా చేస్తావు? రే నా రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లా. జస్ట్ వెయిట్ అండ్ సీ. రే సమరశాస్త్రి. సమరశాస్త్ర ఎక్కడా? చెప్పండి గురూజీ. ఓజేస్కి సెటప్ రెడీ చేయి. ఓజేస్ అంటే అదేమన్నా గవర్నమెంట్ స్కీమా? గవర్నమెంట్ స్కీమా గాడిది గుడ్డ. ఓజేస్ అంటే ఆన్లైన్ గ్రహశాంతిరా అక్కుపక్షి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్.
www.పూజలో నువ్వులు చెవ్విలో పువ్వులు.com. అయినా చారిగారు దైవం సంబూతులండి. ఆన్లైన్లో క్రాష్ శాంత వీడికి పెద్ద పిచ్చా. మా గురుగారికి పిచ్చంటావా? ఉండి నీ హిస్టరీ అంటే చూస్తా. ఏంటిడు? బాత్రూమ్ మెసేజ్ చేస్తావు, నీకు లేదా పిచ్చా? వీడికి కూడా తెలిసిపోయిందా? మా గురుగారికే పిచ్చంటావా? చూడు నీ లవ్ స్టోరీ నాశనం అయిపోద్దిరా. ఇదేరా ఈ సమస్య శాపం శాపం శాపం. సూరి కష్టాన్ని అందరూ గమనించారు. అందరూ సూరికి ఫ్యాన్స్ అయి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. డాన్ సూరి మళ్ళీ ఆవిర్భవిస్తాడా అని ఫేస్బుక్లో పెట్టిన పోల్ క్వశ్చన్కి 95% మంది అవునని, 5% మంది కాదని ఓట్ చేశారు. ఆ 5% మంది ఆదిత్య ఫాలోవర్స్. అన్న నేను నీతో కొంచెం మాట్లాడాలన్నా. ఏందిరా? అన్న కొంచెం పర్సనల్ అన్నా. రే చోటు, మీ ఇద్దరు బయటకు వెళ్ళండి. అన్నా నువ్వు రేపు చేయబోయే సెటిల్మెంట్కి సూరిగాడు కూడా వస్తున్నాడు. సూరి ఎందుకు? మొన్న మెస్లో మాడిపోయిన మసాలా దోశ పెట్టారేంటని నిలదీసిన స్టూడెంట్కి అదే మాడిన దోశ నోట్లకు తినిపిస్తే నో సూరి. నిన్న బాస్కెట్బాల్ కోర్టులో జూనియర్ దగ్గర బలవంతంగా బంతి లాక్కున్నప్పుడు నో సూరి. నా డోర్ మ్యాట్ చినిగిందని పక్క హాస్టల్ నుంచి డోర్ మ్యాట్ నొక్కేస్తే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న బాధితుడిని ఓదార్చడానికి నో సూరి. అప్పుడు అడ్డురాని సూరి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న సెటిల్మెంట్కి అడ్డొస్తున్నాడే. ఏ అంటే ఏం చెప్తావన్నా? అప్పుడు ఆ టైం బాలా, ఇప్పుడు నీ టైం బాలా. ఏంటి బాగా టెన్షన్లో ఉన్నట్టున్నాడు? వాడు చాలా కష్టపడుతున్నాడు. ఎంతైనా వాళ్ళలో ఫైర్ ఉందిరా, వాడు గెలుస్తాడు. రే ఇద్దరు లోపల రండిరా. రే ఏంట్రా బయట కోసుకొసలు? అవును నాకు ఫైర్ ఉంది కరెక్టే, అయినా వాడు వీడియో అంటారేంటి నన్ను రెస్పెక్ట్ లేకుండా? ఊరుకో అన్న, వాడు వీడియో నేనెందుకు కట్టాం? ఫైర్ ఉన్నది నీకు కాదన్నా, సూరిగాడి. ఇప్పుడు నీకు ఆఖరిగా నేర్పించాల్సింది ఒకటి ఉంది. నీ డెడికేషన్ నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు నేర్చుకోబోయేది అతి కష్టమైన వశీకరణ విద్య. అందరి వల్ల చేత కాదు. మా గురువుగారైన శ్రీ శ్రీ చింగ్చాంగ్ గారు వారి చివరి రోజుల్లో నాకు నేర్పించారు. చివరి రోజులా? నాకు చెప్పాక ఇటు పోతాడా? నేనెందుకు పోతానురా, నిన్ను చంపుతా. అయ్య బాబోయ్, అదేంటి గురుగారు, నా మైండ్లో అనుకుంది యాస్టీస్గా చెప్పారు. అవును, ఈ మధ్య మైండ్ రీడింగ్లో ఎక్స్పర్ట్ అయ్యా. అయ్య బాబోయ్ గురుగారు క్షమించండి. ఎత్తవ్వా బా అయ్యా బాబోయ్. అక్కడుండు, ఇప్పుడు చూడు. వావ్ గురుగారు, మరి మీలో ఇంత టాలెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది ఎలా చేయాలో తెలుసుకోవాలనుందా? దగ్గరికి రా, చెవులో చెప్తా. ఎందుకు? రూమ్లో ఎవరు లేరు కదండి, నార్మల్గా చెప్తే సరిపోదు. నా సినిమాలో నీ డైరెక్షన్ ఏంట్రా? ఇది ఇలా చేస్తేనే వస్తుంది. మూసుకొని ఇట్రా.
వామ్మో. నువ్వు ట్రై చేయి, నేను ఫోన్ మాట్లాడుతుంటాను. నువ్వు ఆ వశీకరణ విద్య ఉపయోగించి ఆ బాల్తో నన్ను కొట్టడానికి ప్రయత్నించు. హలో, వావ్, వశీకరణ విద్య ఎంత తొందరగా నేర్చేసుకుంటావని నేను ఎప్పుడూ అనుకోలేదు. అయినా క్యాచ్ ఏంటండి గురుగారు, మీరు మార్షల్ ఆర్ట్స్ మానేసి క్రికెట్లోకి వెళ్ళంటే ఎక్కడికో వెళ్ళిపోయారండి. నువ్వెక్కడికో వెళ్ళకుండా ఇంకెక్కడ ఎందుకున్నావు తెలుసా? నీ బాడీ బెజవాడంతున్నా కామన్ సెన్స్ కూరలో కరివేపాకంత కూడా లేదు. చెప్పాను కదరా, మైండ్ రీడ్ చేయగలనని. నువ్వు నాకు బాల్ విసురుతున్నప్పుడు అదే చేసా. సారీ గురుగారు, ఇంకెప్పుడూ ఇలా చేయను. నువ్వే తెలియచేస్తున్నావు అనుకున్నాను, కానీ నన్నే కొట్టడానికి ప్రయత్నిస్తావా? దేనికైనా హద్దు ఉంటుంది. నౌ గెట్ అవుట్. సూరి, సూరి, ఎవరు వచ్చా? నా దగ్గర ఉన్నా తలిపేసింది కదా, లోపలికి వెళ్ళవచ్చు. నేను తలుపు బయట నుండి రాలా, నీ లోపల నుండి వచ్చా. వాట్ డూ మీన్? ఐఎమ్ యువర్ ఇంటెలిజెన్స్ సైడ్. నేను నీ అంతా ఆయన ఎప్పుడెందుకు వచ్చావు? నేను యుద్ధానికి సిద్ధం చేయడానికి వచ్చాను. నేను వెళ్ళను. అసలు ఏ పనైనా సరిగ్గా చేసేవారా నువ్వు? అప్పుడేమో ఉదయగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా బయలుదేరావు. ఇప్పుడు రావాల్సిన టైంలో రానంటున్నావు. అది సిగ్గుందా నీకు? నేను వెళ్ళను. నా మీద నాకే ఆశయం వేస్తుంది. నీకేంట్రా, నాకు కూడా ఆశయం వేస్తుంది. ఛీ, ఆఖరి నా అంతరాత్మకుల్లోకి అయిపోయాను. సూరి, నువ్వు చేయగలవు. యూ కెన్ డూ ఇట్. గెట్ రెడీ ఫర్ ద బ్యాటిల్. కమ్ ఆన్, లే. అంతరాత్మ, బలదాం పద. నేను నీకంటే ముందు డాన్ని రా. రాయ్, నేను డాన్ అవ్వకముందే డాన్స్ మాస్తాను రా. గాడ్ ఫాదర్ తోనే గొడవకొచ్చావు. ఎన్ని గుండెలు రా నీకు? అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేయకు, ఫైట్ కి రా. అరే మ్యూజిక్ అన్న, ఏం చేస్తున్నారా ఈ మధ్య పెద్దగా ఏం చేయట్లేదు బంగారం. అవును, ఈ మధ్య కంప్యూటర్ సైన్స్ కావ్య మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నావంట కదా? కావ్య కంప్యూటర్ సైన్సా? నేను కెమికల్ అనుకున్నానే. కావ్య కెమికల్ అని నాకెందుకు తెలీదురా, అది నా రూమ్ పక్కనే ఉంటుంది. కానీ నీ ఏదో బుద్ధి బయటపడింది. నేను నిన్ను తప్ప ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు బంగారం. నన్ను నమ్మవేంటి సావిత్రి? నీ మీద నాకు అసహ్యం వేస్తుంది. నోర్మోయ్. అంత పవర్ ఉన్నవాడే నన్ను లాకుండా కోడిని లాగావేంట్రా? రాయ్, బిచ్చాన సర్దేంట్రా, పారిపోదాం.
నీ మొహం నాకు చూపించదు చెత్తదా. అయినా మనం కలుసుకుంటే కదా నా మొహం నీకు చూపించడానికి. ఐ హేట్ యు. బాయ్. అంతా ఆ శాస్త్రి గారి శాపం వల్లే అనుకుంటా. థ్యాంక్ గాడ్ ఎప్పుడు చూడలేదు. నేను చూసేలేరా? సూరి, సూరి, లే. నువ్వు గెలిచావయ్యా. చూడు నీకోసం ఎంతమంది వచ్చారా. నేనెవరు? ఆ? నేను ఇక్కడేం చేస్తున్నాను? ఆ? మళ్ళీ మొత్తం మొదటికొచ్చింది.